హాయ్. స్మాల్ మిస్టేక్ కాజెస్ బిగ్ డ్యామేజ్. చిన్న తప్పుకే చాలా పెద్ద పెద్ద శిక్షలు. సో, ముచ్చటేందిరా భయ్ అంటే, తనకు లేక లేక పుట్టిన తన కొడుకుని, కొడుకు పెద్దయ్యాక తండ్రి చేసిన తప్పుకి కొడుకు ఏ విధంగా బలయ్యిండో ఆ ముచ్చట చెప్పుకుందాం. ఆ స్టోరీ చెప్పుకుందాం. సో, లేక లేక పుట్టిన కొడుకుకి ఆ తండ్రి అంటే ఒక సూపర్ హీరో. ఎందుకంటే తండ్రి తన కొడుకుని అలా పెంచుతాడు. ఏ రోజు గిట్ల తన కొడుకుని స్కూల్‌కి లేట్‌గా తీసుకెళ్ళలేదు. సిగ్నల్ పడ్డా సరే సిగ్నల్ జంప్ చేసి మరీ తీసుకొని పోయేది. అది చూస్తూ పెరిగిన తన కొడుకు పెద్దయ్యాక ఒక కంపెనీలో జాబ్ చేస్తూ సేమ్ తండ్రిని చూస్తూ పెరిగాడు కాబట్టి ఏ రోజు గిట్లా ఆఫీస్‌కి లేట్‌గా ఎళ్ళలేదు. ఈవెన్ సిగ్నల్ పడ్డా సరే జంప్ చేసి ఎళ్ళేది. అలా ఒకసారి సిగ్నల్ పడి జంప్ చేస్తూ వెళ్తుండగా ఓ వెహికల్ తాకి చచ్చిపోయిండు. తండ్రొచ్చి బోరున ఏడ్చిండు. ఏమన్నా లాభమా? లాభం లేదు. ఎందుకురా సిగ్నల్ జంప్ చేసినావు అని అడిగినా సరే ఏం చెప్పగలుగుతాడు చచ్చిపోయినాక. సో, ఇందులో తప్పు ఎవరిది? సిగ్నల్ జంప్ చేసిన కొడుకుదే కదా! అస్సలు కాదు. అది తప్పని తెలిసి ఇట్లా నువ్వు పిల్లాన్ని కూర్చోబెట్టుకొని చిన్నప్పుడు వాడిని స్కూల్‌కి తీసుకెళ్ళినావు చూడు సిగ్నల్ జంప్ చేసుకుంటూ, అది తప్పు. సో, తండ్రి చేసిన తప్పుకి కొడుకు బలైపోయిండు. అండ్ ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే పిల్లలు ముందున్నప్పుడు పిచ్చి గుద్ద డ్రామాలు దిగకండి. మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. పిచ్చి పనులు ఏవి చేయకండి. ఇలాంటి సిగ్నల్ జంపులు అయ్యి చేస్తే కొడుకులు అరే కొడుకులకి తండ్రులు ఒక సూపర్ హీరోరా భయ్. ఫస్ట్ హీరో ఎవరంటే కొడుకైనా, బిడ్డకైనా సూపర్ హీరో తండ్రే. తండ్రి తర్వాతనే ఎవరైనా సరే. సో, పేరెంట్స్‌ని చూస్తూ పెరుగుతారు కాబట్టి మీరు వాళ్ళకు మంచి మాటలు మాత్రమే చెప్పండి. ఇది తప్పైతే ఇది తప్పురా లంచోడు కానీ 2 దెంగి చెప్పండి. ఇది ఒప్పైతే ఓకేరా ఇది చేయొచ్చు అని చెప్పండి. అట్లా చెప్తే పిల్లలు చాలా చక్కగా పెరుగుతారు. ఇలాంటివి చేస్తే ఇట్లనే మధ్యగా అర్ధాంతరంగా చచ్చిపోతారు. దానికి కారకులెవరు? ఖచ్చితంగా పేరెంట్సే. ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే హైదరాబాద్‌లో ఒక పిచ్చి గుద్దల సాలేగాడు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వాడు సిగ్నల్ జంప్ చేసుకుంటా ఎంత ర్యాష్ డ్రైవింగ్‌గా పోతానంటే అంత ర్యాష్‌గా వెళ్తాడు. సో, వాని గురించి అండ్ అలాగే ఇంకెవరైనా ఇట్లా సిగ్నల్ జంప్ చేసి ర్యాష్ డ్రైవింగ్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఎళ్ళే వాళ్ళుంటే సో, ప్లీజ్ దయచేసి మానుకోండి. అండ్ ఈవెన్ మీరు అలాంటి వాళ్ళని చూసుంటే వాళ్ళకు జర మందలించండి. అవసరమైతే 2 దెంగి చెప్పండి. అస్సలు తప్పులేదు. ఓకేనా? సో, ఇదే నా బాధ. సో, పేరెంట్స్ hope you understand my words and my subscribers and my followers and ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై ఇన్స్టా వాట్ ఎవర్ యూ హ్యావ్. సో, దిస్ ఈజ్ రామ్ సబోలో జై శ్రీరామ్ పుణ్యమోచ విక్రమ్. డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ రామా వికి రైట్. జై హింద్.